చేయాలంటే 1,90,000 ప్రాబ్లం ఫేస్ చేయాలి. కానీ మన రాఘవ గారు 1,00,000 రూపాయల కోసం ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఫన్నీగా మీరే చూసేయండి. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. మా ఆవిడ పేరు కోకిల. ఇందాక మనం డాన్స్ చేస్తుంటే చెండగా మధ్యలో ఎందుకు డాన్స్ ఆపేసావు? ఇక్కడేమో స్టెప్పులు అంటావు, లోపలికి వెళ్తే నొప్పులు అంటావు. అయినా మంచం వేసుకొని దుప్పటి వేసుకొని ఏం పీకేది పడుకోవడమేగా. హలో, బాగున్నాను 3 లక్షలా? బీర్వాలోనే ఎట్టాను. బంగారమా? 5 తులాలు ఉన్నాయి. ఎవరితో మాట్లాడుతున్నావు? కనుక్కుంటావు. తెలియకుండా మాట్లాడుతున్నావా? రాంగ్ నెంబర్ అండి. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అది గొంత, తారు రోడ్డు మీద గొంత. ఏం చెయ్యి చూపెట్టినవేటి? మేలు మీద కట్టినవేటి? పక్కింట్లో బొమ్మల్లా కూర్చోకూడదు. మొగుడు చచ్చినోడికి నోరు ఉండదు. కాస్త మెల్లిగా ఉండాలని చెప్పొచ్చు కదా. అయ్యో పులి స్టాప్ ఇస్తున్నారా చూస్తున్నాను. ఆవిడికి చెప్పమంత ధైర్యం నాకు లేదు రాఘవ గారు. సారీ కడిగి పారేస్తాను ఇప్పుడు, చూడండి. ఓకే చూద్దాం. అది కాదే, వంట ఇంట్లోకి వెళ్ళి పాత్రలు కడిగి పారేయండి. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నీ గురించే కదా చెప్తున్నాను. అదే వద్దని చెప్తున్నాను. ఏం చూపెట్టినవేటి? ఏళ్ళు ఇరిసేస్తాను మళ్ళా. అలా కాదు బంగారం, కొద్దిగా మితంగా మాట్లాడగలుగుకో. నీకు విషయం తెలుసా? ఇన్నేళ్ల పాటు నువ్వు నోరెప్పకుండా మన సంసారాన్ని పదిలంగా కాపాడుకుంటూ ఒక పద్ధతిగా తీసుకొచ్చాను. ఒక్కసారి నోరెప్పి నా పద్ధతికి పాడి కట్టేసావు. బాక్కలే ఇప్పుడు నా బతుకు రోడ్డు మీద పడేసావు నువ్వు. ఇంకేం మాట్లాడుకోవద్దు గాని పద. ఏం పీకడానికి? పీకితే నేను లోపలికి వెళ్ళాలా? మీరు భార్య తిడితే నా దగ్గరికి ఎందుకు వస్తున్నారో? మీరు నిజంగా అబ్బాయి అంటే ఆ అమ్మాయికి తిట్టండి. అలాంటే కూర్చొని నోరు మూసుకుని ఏంటి చూస్తున్నావు సినిమా? సారీ, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడలేరు నాకు తెలుసు. ఏంటి? రావాలనే ఇడ్లీ కూడా మస్తాను. కస్టమర్లు ఎవరు రావట్లేదండి. ఊరికి ఎవరు రాడరా. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇస్తాం, బహుమతులు ఇస్తాం అలా చెప్తారు. బెస్ట్ కపుల్స్ ఎవరు ఉన్నారు అనుకో, వాళ్ళు వచ్చేస్తామని చెప్పు. ఎగబడి వచ్చేస్తారు. బా ఆఫర్ అదిరిపోయిందండి. హలో, అలా పళ్ళన్నీ బయట పెట్టి పాతాల భైరవాల ఈదులో నవ్వకు. జనాలు ఇంటే కంగారు పడతారు. ఫోన్లు ఇంట్లో మాట్లాడుకో. బాక్కలే లోపల ఫోన్ మాట్లాడుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఏం పీకడానికి? ఏం పీకడం అంటావేంటి? ఆఫీస్కి వెళ్ళాక బోల్డంత పళ్ళు ఉంటాయి. ఏం పీకడానికి అంటావేంటి? ఎంత తెస్తావు? నెలకి 30,000. 30,000 ఎక్కడ ఎత్తుకోమంటావు? అదే మాట్లాడుతాను చెప్తాను. నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చూస్తున్నారు? పక్కింట్లో సినిమా జరుగుతుంటే చూస్తున్నారు. ఎలాగే మీరు చెప్పొద్దు. బొమ్మలో కూర్చుని మొగుడు అనేవాడికి ఇది ఉండదు ఏమి ఉండదు. వాటిని కాపాడాలని అనిపించాలి కదా మీకు. మీరు వైఫ్ కదా, మీరే మేనేజ్ చేసుకోండి. నీకు కావాలంటే కృష్ణ భగవాన్ సార్ అడగండి, చెప్తారు. మా ఇంట్లోదే వేస్తుంటా అతను స్కిట్. సారీ, నేను మాట్లాడుకుంటాను. అగా ఈరోజు ఆఫీస్ కి లేదు, ఎక్కడికి లేదు. ఏ పక్కీదిలో హోటల్ పెట్టారట. ఏం పెట్టారు? హోటల్ పెట్టారా? మొగుడు పిల్లలు వచ్చి భోజనం చేసి వెళ్తే 1,00,000 రూపాయలు. ఏ ఇంట్లో మిగుతున్నది చాలట్లేదా నీకు? ఏం తెచ్చి పెట్టావు? హోటల్కి వెళ్తున్నాడు. ఇప్పుడు కాదే, నాకు చాలా పనులు ఉంటాయి కదా. అలా ఆఫీస్కి వెళ్ళి పగలంతా ఆఫీసులో వర్క్ చేస్తుంది. మా ఓడి రోజు రాడు. నువ్వే చెప్పేస్తావా? మొగుడు పర్మిషన్ తీసుకోవా? నీ పర్మిషన్ ఏంటో మీకు అలా కొంపలు ఉన్నారా, కుంపటి మీద ఉన్నారా? అలా అడగండి సార్, అడగండి. నిన్ను అడుగుతాను చెప్పు. ఈ పర్మిషన్ చూడడానికి ఏంటో చెప్పు. సంవత్సరానికి ఒక్కసారి ఒక్క సందులో హోటల్ కి తీసుకెళ్ళమంటే లేదంటున్నా. గుర్తుందా లేదా నీకు? మొగలో కదా ఆవిడ 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళమందా? కోట్లకి ఎక్కడ తీసుకెళ్ళమంది?
ఇడ్లీ వడ మసాలా దోశ. ఏరి మీ మనవరాలు తీసుకురాలేదా? అదేంటండి ఎవరన్నా పిల్లలు తీసుకురాలేదంటారు అలా అడిగారేంటి? మేము చూస్తే అలాగ అనిపిస్తుంది నాకు. నేను ఎప్పటికీ చెప్తానే ఉన్నాను, మా అమ్మ నాన్నకి ముందు 3 సార్లు చెప్పాను, వీడు ముదిరిపోయిన బెండకాయ గాడు ప్రెస్ కాదు అని చెప్పినా నా గొంతు కోసేశారు. అందుకంత నీ గొంతు తెలిసి వినుంటే అప్పుడే నేనే కోసేసేవాడిని నీ గొంతు. ఏం కాదు మేడం, 1,00,000 రూపాయలు ఎత్తే వెళ్ళిపోతానండి. మీరు బయట బోర్డు చూడలేదా? ఇప్పుడు మొగుడు పిల్లలు కొట్టుకుని విడాకులు తిని విడిపోతారు కదా, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి తినిపించి అప్పుడు ఆ లచ్చిచ్చి ఇద్దరు కలిసి ఉండని చెప్పి పంపిస్తాం అనమాట. హలో నానా, నా మొగుడికి నాకు విడాకులు ఇచ్చేయండి. అమ్మా! ఏయ్, 1,00,000 రూపాయల గురించి ఇలా ఇంత బరితెగిస్తావు నువ్వు? నాకు అదంతా అనవసరం, మా నాన్న సర్పంచి. ఇదిగో ఇక్కడ సర్పంచ్ గారు అమ్మాయి ఎవరు? నేనే. మీ నాన్న మీకు ఇమ్మని విడాకులు ఇచ్చాడు. ఇక నీ ఆకు. ఏంటి విడాకులు అంటే ఇలా ఉంటాయా? ఇదిగా ఇది నాకు, ఇది ఈడాకు. 1,00,000 రూపాయలు ఇచ్చే. అరే ఆ స్కీమ్ మార్చేసాం కదమ్మా. ఇప్పుడు లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దామని పెట్టాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి నాకు ఇమ్మని అడుగుతున్నారు అనుకో, నువ్వేం పీకుతున్నావు, ఎంత సంపాదన అంటే ఈడి లచ్చ అలా ఊపి అలా ఇసురుతాడు అనమాట. అంటే ఇప్పుడు లవర్స్ తో వస్తే ఇస్తారండి? ఇస్తావు లచ్చ. నువ్వు లవర్ అంటే అసలు నమ్మడం. ఇలా రా. ఇదిగో, ఆడు 1,00,000 ఇస్తానన్నాడు కదా, నీకు లవర్ లేదు కాబట్టి ఎవరన్నా జూనియర్ ఆర్టిస్ట్ ని మాట్లాడు, టిప్పింగ్ చేసేసి దాన్ని పంపించేసి 1,00,000 వచ్చి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఐడియాలు నువ్వును. ఎంతసేపు చూస్తారండి మీరు? పిల్లలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే పక్కించో కూర్చొని చూడకపోతే చెప్పొచ్చు కదా ఒక్కరోజు అన్నాను. సారీ, నేను చెప్పుకుంటానండి. కడిగి పారేస్తాను దాన్ని, ఏమనుకుంటున్నావు? నువ్వెక్కడే ఉండు, మా ఆవిడని పిలుస్తా. అంటే బర్రెలో మళ్ళీ ఏడుస్తావేంటి నువ్వు? ఇవే కదా తీసుకురమ్మని చెప్పావు. అందరికి తెలియాలి కదా నువ్వు లవర్ని తెచ్చావని. అవినెట్ చేస్తున్నాను నిన్ను. అవిలెట్టు ఆమ్లెట్ కాదే, హైలైట్ అంటారు. హోటల్కి వెళ్తున్నాడు. రండి మేడం, ఏం కావాలి మీకు? లాస్ట్ టైం ఏమన్నారు? లవర్స్ వస్తే 1,00,000 రూపాయలు ఇస్తాన్నారు కదా. అవును, నేను లవర్. ఇప్పుడు ఆ స్కీమ్ మార్చేసామండి. పొద్దునే స్కీమ్ మార్చడం తెలీదా మీకు? అవునా? ఈ స్కీము ఏమీ లేని ఆడవాళ్ళు ఉంటారు కదా పాపం, ఏ దిక్కు లేకుండా ఇంట్లో ఉంటారు చూడు, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. ఇష్టం వచ్చినట్టు మార్చేస్తారా? అంటే మా ఆవిడ దెబ్బకి నేను చచ్చిపోతాను సార్. ఒక్కసారి మీకు 3,000 నువ్వు మాత్రం ట్రిపుల్ బెటర్ మేడం. నిన్న బాగున్నాడు రా, గట్టిగా కేకని గుండె అయిపోయింది ఏంటడికి. 1,00,000 రూపాయలు ఇచ్చేయండి. 1,00,000 రూపాయలు అంటే బయటకు వచ్చి నువ్వేం కంగారు కదమ్మా, నిన్నే ఉన్నావు సరేనా? ఎవరన్నా నొత్తు చూడు. భయ్యా ఏం కావాలి మీకు? భయ టిఫిన్ లేవు. నువ్వు వచ్చావట్రా? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మీలాగా ఉన్నాడు సేమ్. దేని నా పుట్టుకు దాంటేసేమంటే నువ్వు? ఓ అంటే ఒంటరి ఆడవాళ్ళకు నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తున్నావు, అందుకోసం నన్ను చంపేసేవా ఇక్కడికి? ఒక 10 నిమిషాలు చచ్చిపోతే ఏటట ఎక్కడానికి వచ్చావు. లేడీ గెటప్ లాంటి ఆట బొమ్మలా కనబడుతుంది. ఉన్నదే ఇంత ఉందో సింత పిక్క అంతా ఎన్నిసార్లు చూపిస్తావు జబ్బరే. ఒక్క నిమిషం ఆగండి. దా మా బంగారు బొమ్మ, 1,00,000 రూపాయలు కావాలా? ఏం పీకడానికి వచ్చావు నువ్వు? ఇంటికి నడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఇది ఇప్పుడు ఇంకో కొత్త ఆఫర్ పెట్టామండి. ఏంటి? పెళ్ళాని మొగుడు చితక్కు మీద 1,00,000 రూపాయలు. అలా కాదు కానీ ఓనర్ని చేత కొట్టినోడికి 1,00,000 రూపాయలు ఇయ్యి. బాబు ఏం చూస్తున్నారు ఇక్కడ మీరు? ఇప్పుడు మీరు మగాడని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ. ఇంద్రజ మేడం, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఈ స్కిట్ కి సంబంధించినంత వరకు అయితే మాత్రం హీరో మోగన్. ఆ పర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్ మోగన్. అని నిజంగా చెప్పాలంటే రాఘవ గారు మీరు కూడా ఈరోజు మామూలుగా చేయలేదు. అండ్ దానికి మీకు సపోర్ట్ చేస్తూ నాగి గారు అండ్ ఎవ్రీవన్ సూపర్ ఫెంటాస్టిక్ గా చేశారు. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు యాజ్ యూజువల్ చాలా బాగుంది. మోహన్ హీరో అన్నారు కదా, హీరోయిన్ కూడా ఆవిడే.
మొత్తం అందరూ చాలా బాగా రాశారండి, చాలా బాగా చేశారు, సూపర్. థ్యాంక్ యూ సార్.